బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు తన వాక్యము చేత మనను దర్శించునుగాక. ఆయన దర్శించు సమయాలు మనము ఎరగాలి, గ్రహించాలి. ఆయన తన వాక్యం ద్వారా మనం దర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యానికి విధేయత చూపాలి అని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళతాను. అందరూ వచ్చారని భావిస్తున్నాను. వాక్య ధ్యానానికి ముందుగా ఒక పాట విందాం. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కొండల వైపు నా కన్నులేసి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము చేయగల నీవైపేనా కన్నులేతి చూచెదా. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం ప్రభువా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి స్వామి. నాయన మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యంలోని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క స్వారూప్యంలో మేము ఎదగడానికి సహాయం చేయండి. ఆయన దేవుడైండి శిష్యుల పాదాలు కడిగాడు. అంత తగ్గింపు, విధేయత, వినయం మాకు అనుగ్రహించుమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా యవన బిడ్డలను మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం నాయన. కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది చదువులు మానివేశారు, కొంతమంది నాయన ఉద్యోగాలు చేస్తున్నారు. యవనస్తులైంది ప్రభు, మా యవన బిడ్డలను ప్రత్యేకమైన విధానంలో దీవించుమని అడుగుతున్నావు నాయన. నాయన ఈ దినాల్లో యవన వ్యవస్థ బాగా చెడిపోయింది నాయన. చెడిపోయిన ఈ దినాల్లో మీ కృపా కాపుదల మా యవన బిడ్డలకు అనుగ్రహించుమని అడుగుతున్నావు నాయన. నాయన వివాహాలు అయిన తరువాత మా బిడ్డలను దీవించండి. వారు శాంతి సమాధానంతో, సంతోషము సంతృప్తితో వారు జీవించడానికి సహాయపడండి. ఎవరైనా విడాకుల కొరకు ఆయా న్యాయస్థానాలని నాయన వారు అప్రోచ్ అయితే దయతో వారిని క్షమించండి ప్రభువా. విడాకుల కొరకు కాదు, వారు వివాహం చేసుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వారు కలిసి జీవించాలని వారు దేవుని యొక్క సన్నిధానంలో అనేక మంది దైవజనులు బంధువుల ఎదుట వారు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలను వారు మర్చిపోకున్నట్లు సహాయపడండి ప్రభువా. కృప చూపించండి అయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీ వాక్యానికి లోబడే కృపా విధేయత మీరు మాకు అనుగ్రహించండి. మహిమ పొందండి. యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుని వాక్యాన్ని అనగా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెచ్చారు కదూ. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి మీరు చూడండి. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముచ్చుచున్నారు, నా యందును విశ్వాసముచ్చుడి. మీ హృదయమును కలవరపడనీయుకుడి. నేను గత పాఠాల్లో చెప్పాను, శారీరక కలవరం, ఆధ్యాత్మిక కలవరం. శారీరక కలవరం, యేసు ప్రభు వారు యూదుల రాజుగా జన్మించాడు అని విన్న వెంటనే హెరోదు రాజు తన హృదయంలో కలవరపడ్డాడు. ఆ కలవరము శరీరానికి సంబంధించింది. ఎందుకు అనగా, నేను యూద రాజునై ఉంటుండగా ఇంకొక రాజు ఎక్కడ పుట్టాడు అనేది తనకు చాలా బాధగా అనిపించింది. అది శారీరక కలవరం. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నారు, డోంట్ ట్రబుల్ యువర్ హార్ట్స్, మీ హృదయాలు కలవరపడనివ్వద్దు. ఎందుచేతనగా నేను వెళ్తున్నాను అని ఆ ప్రియ ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు నేను ఒకసారి చదువుతాను. అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును, మీరు నన్ను వెదుగుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. విన్నారు కదూ, నేను ఎక్కడికో వెళుతున్నాను, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అని ప్రియ ప్రభు చెప్పిన వెంటనే పేతురు కలవరానికి గురయ్యాడు. పేతురుతో పాటుగా మిగిలిన 10 మంది, పేతురుతో కలిసి 11 మంది శిష్యులు కూడా
కలవరానికి గురై ఉండి ఉంటారు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, కలవరపడవద్దు. ఈ రాత్రి సమయంలో అలనాడు శిష్యులను ఆదరించి కలవరపడవద్దు అని చెప్పిన యేసయ్య ఈ రాత్రి సమయంలో మనతో చెప్తున్నాడు, మనము కూడా కలవరానికి గురి కాకూడదు. ప్రియులారా, మనకు శ్రమలు రాక, మనకు కష్టాలు నష్టాలు ఇరుగులు ఇబ్బందులు రాక ఎవరికి వస్తాయండి? మనుషులుగా మనము ఈ లోకంలో జన్మించాము కాబట్టి చనిపోయే వరకు మనకు శ్రమలు రావు అని చెప్పడం అంత వాక్యానుసారం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో యవనస్తులుగా ఉన్నవారు ఈ మాటలు చెప్తున్నారు. వారికి మంచి పుష్టి అయిన భోజనం ఉంది, వారికి మంచి మంచి ఇండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, అనేక మంది సేవకులు ఉన్నారు, అంటే సర్వెంట్స్ ఉన్నారు, చాలా దర్జాగా సుఖభోగాలతో ఉన్నారు. కాబట్టి మాకేమీ కాదు అన్న రీతిగా వారు చెబుతూ ఉంటారు, ఏమేమో చెబుతూ ఉంటారు. వాక్యానికి ఎంతవరకు వారి మాటలు సరిపోతున్నాయో అనేది మనము ఆలోచించాలి. యేసు ప్రభువు వారు చెప్పిన వెంటనే నేను వెళుతున్నాను అని చెప్పిన వెంటనే శిష్యులు కలవరానికి గురయ్యారు. ఈ 3.5 సంవత్సరాలు ఈ ప్రభువారితో చక్కగా కాలం గడిచిపోయింది. ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాను అంటున్నాడు అని చెప్పి కలవరానికి గురి అయ్యారు. ఆ శిష్యుల వలె మనకు కూడా ఈ రాత్రి నేర్పేది ఏమిటి అనగా, మనం కూడా జీవితాల్లో కలవరపడకూడదు. చెప్పడం సులువు, కానీ మన యొక్క జీవితాలలో ఆ కలవర అనుభవం వచ్చినప్పుడు మనము కలవరపడకుండా ఉండలేమేమో, శరీరంతో ఉన్నాము కాబట్టి. కానీ అలనాడు ఆ శిష్యులను ఆదరించిన యేసయ్య తన వాక్యం ద్వారా ఈ రాత్రి మనను కూడా ఆదరిస్తున్నాడు. భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా, బంధువుల ద్వారా, సమాజంలో పరిస్థితులను బట్టి మనము కలవరానికి గురి అవుతూ ఉంటాం. కాబట్టి కలవరపడవద్దు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రియ ప్రభు అల్లాడు శిష్యులతో చెప్పాడు, ఈనాడు మనతో చెబుతున్నారు. కాబట్టి కలవరపడవద్దని ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలకు కలవరపడే పరిస్థితులు జీవితంలో వచ్చినా పడవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. కాబట్టి మీరు దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, కాబట్టి దేవుని యందు విశ్వాసముంచుతున్నారు శిష్యులు. దేవుని యందు విశ్వాసం ఉంచడం అది సులభమేమో. ఎందుచేతనగా ఆయన దేవుడు ఆత్మ. ఆత్మ మనుష్య నేత్రాలకు కనబడకపోవచ్చు. కాబట్టి కనబడని ఆత్మారూపైన దేవుడు గూర్చి కలవరాలు అక్కర్లేదు. కనబడని ఆత్మ అయిన దేవుని యందు విశ్వాసం ఉంచడం చాలా సులువు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. అల్నాడు శిష్యులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఈనాడు మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. ప్రతి మతంలో కూడా మనుషులు దేవుడు అంటే ఒక విధమైన భయం, ఒక విధమైన గౌరవం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రాయి దేవుడు అనంటే ఆ రాయికి మొక్కుతారు కనుక ఇది దేవుడు అనంటే అది దేవుడుగా భావిస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. అదృశ్యుడైన దేవుడు, కానీ నా యందును విశ్వాసం ఉంచుడి. ఆయన ఫిజికల్గా, భౌతికంగా ఆయన కనబడుతున్న నా యందు విశ్వాసం ఉంచుడి. యేసు ప్రభు వారు చెప్పే మాట, హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ, నా యందు విశ్వాసం ఉంచుడి. ఫెయిత్ అనే మాటకు అనేక పర్యాయాలు నేను చెప్పాను, స్క్రీన్ మీద కూడా చూపెట్టాము. FAITH. ఎవరైనా కొత్తగా
వింటే నేను వారి యొక్క మేలు కొరకు ఈ మాటలు చెప్తున్నాను కనుక ఎడమ వైపు ఎఫ్ అనే మాట ఎదురుగుండా లేక ఈజ్ ఈక్వల్ అనేసి ఫర్, ఏ ఎదురుగుండా ఆల్, ఐ ఎదురుగుండా ఐ, టీ ఎదురుగుండా ట్రస్ట్, హెచ్ ఎదురుగుండా క్యాపిటల్ హెచ్తో హిమ్. కుడి ప్రకటన ఒకసారి చూడండి. ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్ మీన్స్ ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ మై లార్డ్. కాబట్టి ఏ విషయం జరిగినప్పటికీ కూడా నేను ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతాను, ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచుతాను. దేవుని యందు విశ్వాసం ఉంచడం ఒకవేళ సులభమే, కానీ కనబడే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచగలిగిన అనుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తున్నాను. వాక్యమై ఉన్న ప్రభు దేవుని నామానికి స్తోత్రం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యము దేవుడైండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణనిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమైన యేసయ్యను మనము విశ్వాసం ఉంచే అనుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తున్నాను. ఆయన చెబుతున్నాడు ఆ శిష్య వర్గంతో, 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి ఆ యొద్ద నుండుటకు మిమ్మను తీసుకుని పోదును. ప్రియులరా, ఈ 2 వచనాల్లో నుంచి నేను దరిదాపు 5-6 సత్యాలు చెప్తాను. రాసుకోవలసిన వారు దయచేసి రాసుకోనండి. ఆయన నేను మరణిస్తాను, మీరేమీ కంగారు పడవద్దు, నేను సిలువకెక్కుతాను, నేను అక్కడ నన్ను ఆ యొక్క రాణివారు, ఆ కాలంలో ఉన్న ప్రభుత్వ అధికారులు నన్ను చాలా హింసిస్తారు, కల్వరి కొండపైకి నన్ను తీసుకుని వెళ్తారు, నన్ను సిలువ వేస్తారు. ఆ సిలువను గూర్చి, ఆ మరణమును గూర్చి ఆ ప్రియ ప్రభు కొన్ని సత్యాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ సత్యాలు నేను చెబుతున్నాను. 1, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను ఎందుకు చనిపోతున్నాను లేక ఎందుకు మరణానికి వెళుతున్నాను అనగా, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మరణించకపోతే నేను మీకు స్థలాలు సిద్ధపరచలేను. నేను మీకు స్థలాలు సిద్ధపరచాలి అని అంటే నేను తప్పనిసరిగా మరణించాలి. కాబట్టి ప్రియులరా, నేను కొన్ని సత్యాలు చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో చెప్తాను, దయచేసి మీరు రాసుకోనండి. నెంబర్ 1, నేను వెళుతున్నాను. ఎందుకు వెళుతున్నాను? మీకు స్థలము సిద్ధపరచు వెళుతున్నాను. వెళుతున్నాను అంటే ఎక్కడికి వెళుతున్నాడు? ఆయన పరలోకానికి వెళుతున్నాడు. దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుని యొక్క రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారునిగా ఆయన వెళుతున్నాడు. నేను వెళుతున్నాను. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాలి అనగా భూలోకంలో ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా మరణించాలి. నెంబర్ 1, డెత్ ఈజ్ ఎ రియాలిటీ. మరణం వాస్తవం. యేసు ప్రభు వారు మరణించారు. మనం మరణించమా? మన జీవితాల్లోనే అనేక మందిని చూస్తూ ఉన్నాం. అనేక మంది చనిపోతున్నారు. నా ప్రియులరా, చనిపోయినప్పుడు పరదేశులమో ప్రియులరా, మన పురమిది కాదిప్పుడు అని పాట పాడుకుంటూ ఆ యొక్క శ్మశానానికి తీసుకుని వెళ్తారు. ఎంత గొప్పవాడైనా, ఎంత పేదవాడైనా ఆ శ్మశానంలో పాతి పెట్టాలి. కొంతమంది కాలుస్తారు, కొంతమంది వారి యొక్క
మతాల నమ్మిక అనుభవాన్ని బట్టి వారు చేస్తూ ఉంటారు. నేను ఈ రాత్రి చెప్పేది ఏమిటనగా, నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, నీ చావు అనేది అది సిద్ధం, అది నిర్ణయించబడింది. యువర్ డెత్ ఈజ్ నాట్ ఎ మిత్, యువర్ డెత్ ఈజ్ ఎ రియాలిటీ. మరణం వాస్తవం. నెంబర్ 1. కాబట్టి పుట్టినవాడు గిట్టక మానడా. నువ్వెంత గొప్ప ఆస్తిపరుడు అయినా, నువ్వు ఎంత కులస్థుడు అయినా, ఏ కులంలో పుట్టినా, ఏ ఆస్తిపాస్తుల్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా నీవు గోతులోనికి వెళ్ళడం తప్పదు అనే సత్యాన్ని ఈ రాత్రి గ్రహించాలి. కొంతమంది ఇదే నాకు లోకం అన్నట్టుగా పుణికిసలాడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు డబ్బు సంపాదించాలి. వారిక మనసంతా డబ్బు మీదే, ఈ లోక ఆస్తిపాస్తులపైనే. కన్ను మూసావంటే అంతే నీ పని, కన్ను అక్కడ తెరుస్తావు. 2 స్థలాలు నేను చెప్తాను. 1 పరలోకం, 2వది నరకం. యేసు ప్రభువారు ఉపమానంలో చెప్పారు, ధనవంతుడు, లాజరు స్థితి. ఆ ధనవంతుడు ఏమేమో అనుకున్నాడు. ఆ యొక్క ఆస్తిపాస్తులను చూచి తినుము, త్రాగుము, సుఖించుము అన్న రీతిగా ఇంకొక ధనవంతుడు, ఆయన శరీరంతో చెబుతున్నాడు, శరీరం తింటుందా, శరీరం త్రాగుతుందా, శరీరం సుఖిస్తుందా అన్న రీతిగా. ప్రియులారా, ఒకవేళ శరీరం ద్వారా తినవచ్చు, త్రాగవచ్చు, సుఖించవచ్చు, ఇదే జీవితం అనుకుంటే కుదరదు. నా ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, మరణం వాస్తవం. ఎంత ధనవంతుడైనా మరణించాలి, ఎంత పేదవాడైనా మరణించాలి. నేను ఏదొక దినాన్ని మరణిస్తాను కదా అని ఈ రాత్రి అయినా గ్రహించి నీవు దేవునికి భయపడాలి. భయపడటం అంటే ఏదో నువ్వు శారీరకంగా వణిగిపోవాలి అనేది కాదు నా యొక్క ఉద్దేశం. నువ్వు భయపడాలి అనగా దేవుని యందు వినయము, విధేయత. అందుకునే దేవుని యొక్క వాక్యంలో తెలుగు తర్జుమాలో చాలా క్లియర్గా రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలవాడు. యెహోవా యందు భయం ఉండాలి, యెహోవా యందు భక్తి ఉండాలి. నేను చెబుతున్నాను, దేవుడు అంటే ఏదో భయపడి దేవుడు అనుకునే స్థలాలకు వెళ్ళి ఏదో కోట్లు ఇచ్చేస్తే నీ పాపం పరిహరించబడుతుంది, పోతుంది అనుకునవద్దు. భయముతో పాటుగా భక్తి మిళితమై ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చేతను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళాలి అని అంటే ఐ హ్యావ్ టు పాస్ త్రూ ద డెత్. నేను కూడా మరణం గుండా వెళ్ళాలి. కాబట్టి ఆయన మరణించారు, మనం కూడా మరణించాలని ఎరిగి దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను 5-6 సత్యాలు చెప్తాను అన్నాను కదూ. నెంబర్ 1, మరణము వాస్తవం. ఈ సత్యాన్ని మీరు గమనించాలని నా ప్రియ బిడ్డలందరికీ ఒక పెద్దవానిగా, దేవుని సేవకునిగా నేను హెచ్చరిక చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానుగా, మనము దేవునికి భయపడి జీవించాలి. ఇష్టానుసారంగా జీవించడానికి వీలులేదు. ఈనాడు బిడ్డలు ఎంత విపరీతంగా జీవిస్తున్నారండి. త్రాగుబోతులుగా యవ్వనస్తులు వీధుల్లో పడి తిరుగుతున్నారు. ఆ యొక్క వీధుల్లో క్రింద పడిపోయి వాళ్ళు చచ్చిన శవాల్లాగా పడి ఉన్నారు. తల్లులు, తండ్రులు గగ్గోలు పెడుతున్నారు. నా ప్రియ బిడ్డలారా, మీరు ఆలోచించాలి. నిన్ను ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఎందుకు చేసుకుంది? నీతో సుఖపడాలని. నువ్వు పెళ్లి అయిన వెంటనే పిల్లలను కన్నావు. పిల్లలను కని ఒక యవనస్తురాల్ని పెళ్లి చేసుకుని నువ్వు త్రాగుబోతువై వారిని ఏడ్పిస్తావా? ఈ రాత్రి యవన బిడ్డలు ఆలోచించాలి. వారిని కన్న తల్లిదండ్రులు ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. నేను ఒక మాట పెద్దవానిగా చెప్తున్నాను. తల్లిదండ్రులు కూడా బిడ్డలను గారాభం చేత ఇష్టానుసారంగా పెంచుతూ ఉంటాం. ఏదంటే అది ఇచ్చి, కాబట్టి డబ్బులు ఇచ్చి వారిని సుఖవంతులు చేసి, కష్టపడకుండా వాళ్ళు చేయవలసిన పని కూడా తల్లిదండ్రులే చేసి
ఈ దినాల్లో బిడ్డలను పాడు చేస్తున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియ బిడ్డలరా, ఈ రాత్రి దేవుని వాక్యానికి భయపడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన స్థలము సిద్ధపరచాలి అనగా ఆయన మరణించాలి. నెంబర్ 1, మరణం వాస్తవం. ఈ సత్యాన్ని గ్రహించి నా ప్రియ బిడ్డలరా, నేను కూడా ఒకనొక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నేను సంపాదించిన ఆస్తిపాస్తులను విడిచిపెట్టాలి. నా కుటుంబాన్ని విడిచిపెట్టాలి. నేను ప్రేమించిన భార్యను విడిచిపెట్టాలి. నేను ప్రేమించిన భర్తను విడిచిపెట్టాలి. నేను ప్రేమించిన బిడ్డలను విడిచిపెట్టాలి. అందరిని విడిచిపెట్టాలి అని గ్రహించి నీ మరణం గురించి ఆలోచించమని మనవి చేస్తున్నాను. ఆ మరణం గురించి ఆలోచించినప్పుడే నీ యొక్క జీవితంలో పరలోకం వెళ్ళాలో నరకం వెళ్ళాలో తెలుస్తుంది. నేను తదుపరి విషయాలు నేను వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను. నా ప్రియ బిడ్డలారా, మనమందరం ఇంక్లూడింగ్ మీ, నాతో పాటుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకున్నాం. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ప్రతి క్షణము ఆ ప్రభు యొక్క హస్తాల్లో ఉన్నదని భయపడి ప్రతి క్షణము మనము దేవునికి భయపడి జీవించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, బైబిల్ సమయాన్ని, సమాధాన సమయాన్ని మీరు చూస్తూ ఉన్నారు అని మీ ఫోన్స్ ద్వారా మాకు తెలుస్తోంది. కాబట్టి ఈ యొక్క 2 కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలి అని అంటే ఒక తండ్రిగా మీ సహాయాన్ని నేను కోరుతున్నాను. దయచేసి సహాయపడండి. మీకు ఎంత వీలుంటే అంత సహాయపడండి. అసలు మామూలు కార్యక్రమం యొక్క ఖర్చు 12,000. తదుపరి మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.